హాయ్ హలో వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ G20 2022. రీసెంట్గా ఇండోనేషియాలోని బాలి అనే ప్రాంతంలో G20 సదస్సు జరిగింది. ఇంతకీ G20 అంటే ఏంటి, ఇందులో ఎన్ని దేశాలు భాగస్వాములు, లేదు వేరే ఏదన్నా సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయా, అలానే మన భారతదేశం ఇందులో సభ్యదేశంగా ఉందా, ఇంతకీ G20లో ఏవైతే దేశాలు ఉన్నాయో అవన్నీ డెవలప్డ్ కంట్రీసా, డెవలపింగ్ కంట్రీసా, ఏంటి అసలు వాళ్ళు ఇంతకీ అసలు ఈ గ్రూప్ని ఎందుకు ఫామ్ చేశారు, వాటి యొక్క పర్పస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, లెట్స్ ట్రై టు గెట్ టు నో ఇవాళ మనం వీడియో ఏదైతే ఉందో దాంట్లో మనం ఏ ముఖ్య అంశాలను చర్చించుకుంటున్నాము అని. అసలు G20 అంటే ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది, అవన్నీ తెలుసుకుందాం. అలానే మెంబర్స్, ఆ 20 సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద సమిట్, ఒక G20 సమిట్ జరిగినందువల్ల దాని యొక్క అవుట్కమ్స్ ఏంటి, అండ్ స్పెసిఫిక్గా 2022 ఏదైతే రీసెంట్గా బాలీలో జరిగిందో దాని యొక్క అవుట్కమ్ ఏంటి, అలానే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ బిఫోర్ ద G20 మెంబర్ కంట్రీస్. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొన్ని సమస్యలను పరిష్కరిద్దామని ఈ గ్రూప్ని ఫామ్ చేశారు. సో వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు సాల్వ్ చేయాల్సిన సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో వై ఈస్ దిస్ G20 న్యూస్? రీసెంట్గా మన ఏదైతే G20 సమిట్ జరిగిందో అది 17th యాన్యువల్ సమిట్ అనమాట. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటిది, అసలు G20 అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది అని. 26th సెప్టెంబర్ 1999 G20 అనేది ఏర్పాటు జరిగింది. ఈ G20 యొక్క ఏర్పాటు ఎవరు చేశారు అంటే G7. ఇంతకీ G అంటే ఏం లేదు, గ్రూప్ అని అర్థం. G7 అని కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. అది G20 అని ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ అలానే డెవలపింగ్ కంట్రీస్ ఒక గ్రూప్లో పెట్టాయి. సో ఈ G20 అనేది 26th సెప్టెంబర్ 1999లో ఎస్టాబ్లిష్ అయింది, అది మనకి క్లియర్. సో రీసెంట్గా 2022 సంవత్సరానికి కానీ అది ఎక్కడ జరిగింది, ఇండోనేషియాలోని బాలి అనే ప్రాంతంలో జరిగింది. ఆ థీమ్ ఏంటంట, వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో దాని యొక్క థీమ్ ఏంటి, రికవర్ టుగెదర్ రికవర్ స్ట్రాంగర్. అంటే అందరం కలిసికట్టుగా కోలుకుందాం, అందరం కలిసికట్టుగా ఎదుగుదాము, అందరం కలిసికట్టుగా బలపడదాము అని, దాట్స్ ద థీమ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2022 యొక్క G20 సమిట్ ఏదైతే ఉందో దాని యొక్క థీమ్ ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో రిమెంబర్, రికవర్ టుగెదర్ రికవర్ స్ట్రాంగర్. Now India has assumed the charge of the G20 presidency and the 18th summit will be held in India in 2023. సో ఇప్పుడు 17th సమిట్ ఇండోనేషియా బాలీలో జరిగింది, వెరాజ్ 18th సమిట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ది అది ఇండియాలో జరుగుతుంది. అందుకు గాను ప్రెసిడెన్సీ ఛార్జ్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు, బికాస్ హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నేషన్. G20 వాస్ ఫార్మ్డ్ ఇన్ 1999, మనకు ఆల్రెడీ తెలుసు, 26 సెప్టెంబర్. ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఆఫ్ ద లేట్ 1990s దట్ హిట్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్ పర్టికులర్. సో ఈ ప్రాంతంలో ఏదైతే తూర్పు ఆసియా అలానే దక్షిణ తూర్పు ఆసియా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఏదైతే ఆర్థిక సంక్షోభం ఏర్పడిందో దానికి గాను ఈ G20 గ్రూప్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దాని యొక్క ఎయిమ్ ఏంటిది, ఇట్ ఎయిమ్స్ టు సెక్యూర్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బై ఇన్వాల్వింగ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. సో మనం ఇందాక తెలుసుకున్నాం కదా, G20ని ఏర్పాటు చేసినవారు G7. G7లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా డెవలప్డ్ కంట్రీస్. అయితే ఇలా ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలి, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సపోర్ట్ దెమ్ అని చెప్పి వాళ్ళు G20ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్, అది G20కి బెనిఫిట్ ఆ G7కి బెనిఫిట్ అన్న సంగతి పక్కన పెడితే గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం పెట్టారనమాట. అంటే ఒక చోట ఆర్థిక సంక్షోభం వస్తే డెఫినెట్గా దాని యొక్క కాన్సిక్వెన్స్ ఇంకో దేశం మీద పడుతుంది. ఉదాహరణకి మీరు 2008 రిసెషన్ గమనించండి. ఇప్పుడు 2008 ఉంది, 2008 క్రైసిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అమెరికా నుంచి స్టార్ట్ అయింది. అమెరికాలో ఎందుకు స్టార్ట్ అయింది, 2 రీజన్స్. ఒకటి, రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో లోన్స్ ఏవైతే తీసుకున్నారో జనాలు అవన్నీ కట్టలేరు, అండ్ అలాంటి సిచ్యువేషన్లో అదంతా కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి. కానీ దాని యొక్క టిప్పింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది, లేమన్ బ్రదర్స్ అని ఒక చాలా పెద్ద బ్యాంక్ అనమాట. ఆ బ్యాంక్ ఓవర్ నైట్లో వచ్చేసి నేను దివాలా తీసేస్తున్నాను, నేను బ్యాంక్రప్ట్ అయిపోయానని చెప్పింది. ఓవర్ నైట్లో స్టాక్ మార్కెట్స్ అన్నీ పడిపోయాయి, అక్కడెక్కడ స్టాక్ మార్కెట్స్ పడిపోయాయన్న భయంతో ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి, అక్కడ ఉద్యోగాలను పీకేశారని చెప్పి ఇక్కడ కూడా చాలా మంది ఉద్యోగాల నుంచి పీకేశారు. ఆ విధంగా మెల్లిమెల్లిగా కంట్రీలు అన్నీ కూడా రిసెషన్లోకి వెళ్ళిపోయాయి. ఈవెన్ ఇప్పుడు 2022 సంవత్సరంలో కూడా అదే జరుగుతుంది. అమెజాన్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా 10,000 మంది, 11,000 మంది, 12,000 మంది అని చొప్పున ఎంప్లాయీస్ అందరినీ పీకేస్తున్నారు. మెల్లిమెల్లిగా వాళ్ళు రిసెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మేబీ బై 2023 మన అఫీషియల్గా రిసెషన్లోకి వెళ్ళిపోతాము. ఒకవేళ ఆ విధంగా ఉన్నట్టయితే అప్పుడు ఉద్యోగాలు అనేవి తక్కువగా ఉంటాయి, స్టాక్ మార్కెట్ అనేది పెద్దగా మూవ్ అవ్వదు, డెవలప్మెంట్ అనేది పెద్దగా జరగదు, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది స్లో డౌన్ అవుతుంది. టుగెదర్ ద G20 కంట్రీస్ ఇంక్లూడ్ 60% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్, 80% of the global GDP and 75% of the global trade. సో G20 అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాలో 60% ఈ G20 కంట్రీస్లోనే ఉంది. అలానే ప్రపంచం యొక్క మొత్తం జీడిపిలో 80% ఆఫ్ జీడిపి ఈ G20 నుంచే వస్తుంది.
అలానే ప్రపంచంలో ఏదైతే వ్యాపారం జరుగుతుందో, ట్రేడ్ జరుగుతుందో దాంట్లో 75% ఆఫ్ ద ట్రేడ్ ఈ G20 కంట్రీస్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే డెవలప్డ్ కంట్రీస్ కూడా దీనికి సంబంధించి చాలా కేర్ తీసుకుంటాయి. ఇప్పుడు ఆబ్వియస్గా వచ్చే క్వశ్చన్ ఏంటి, అసలు ఈ G20 అన్నారు కదా, ఆ 20 కంట్రీస్ ఏంటో చెప్పాలి అని. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విచ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G20, విచ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ G20 అలా అడిగే అవకాశం ఉంది. అండ్ హెన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ద మెంబర్స్. సో G20 మెంబర్స్ని గమనిస్తే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి బికాస్ ఇండియా 2023లో ప్రెసిడెన్సీని హోస్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇండియా ఈజ్ ఆల్సో ఎ మెంబర్. ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, ద యునైటెడ్ కింగ్డమ్, ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద EU. నౌ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. EU అనేది అంటే యూరోపియన్ యూనియన్, ఐరోపా సమాఖ్య. అది ఒక దేశం కాదు, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అగైన్. సో ఈ G20లో దేశం కాకుండా ఒక సమాఖ్యగా ఒక సభ్య దేశంగా ఉన్నది ఏది అని అంటే EU అనమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే అర్జెంటీనా సౌత్ అమెరికాది, బ్రెజిల్ సౌత్ అమెరికాది, అంతకు మించి మీకు ఎక్కడ కూడా సౌత్ అమెరికా కంట్రీ కనిపించట్లేదు. అలానే మీరు ఆస్ట్రేలియాని గమనించినట్టయితే అది ఓషనియా కాంటినెంట్ది, కెనడా నార్త్ అమెరికా, చైనా ఏషియా, ఫ్రాన్స్ యూరోప్, జర్మనీ యూరోప్, ఇండియా ఏషియా, ఇండోనేషియా ఏషియా, ఇటలీ యూరోప్, జపాన్ ఏషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఏషియా, మెక్సికో నార్త్ అమెరికా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మెక్సికో సెంట్రల్ అమెరికా రీజియన్ కిందకు వస్తుంది, బట్ మెక్సికో కమ్స్ అండర్ నార్త్ అమెరికన్ కాంటినెంట్. Russia is in Asia, Saudi Arabia is in Asia, South Africa is in African continent, Turkey is in Asia come Europe, the United Kingdom again Europe, the United States, North America, EU, Europe. సో క్లియర్ కట్గా మనకు ఒకటి తెలుస్తుంది ఏంటంటే ఈవెన్ దో అన్ని కాంటినెంట్స్ నుంచి రిప్రజెంటేషన్ ఉన్నా కూడా ఆఫ్రికా నుంచి సౌత్ అమెరికా నుంచి అంతగా రిప్రజెంటేషన్ లేదు. సో కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటివి, అర్జెంటీనా, బ్రెజిల్. ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఒకే ఒక కంట్రీ ఉంది, ఏదది, సౌత్ ఆఫ్రికా. హెన్స్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అలానే టర్కీ, రష్యా ఈ రెండు కూడా ఏషియా, యూరోప్ రెండిట్లోనూ కంట్రీస్గా గుర్తించబడతాయి. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ మన ఇండియా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, 2022 గానీ అది ఇండోనేషియాలో జరిగింది. ఆ విధంగా ఇలా గుర్తుపెట్టుకుంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ అనమాట. సో ఇప్పుడు మీటింగ్ అయితే జరిగింది, బాలీలో సక్సెస్ఫుల్గా జరిగింది, దేశానికి సంబంధించిన అధినేతలు అందరూ వచ్చారు. సో దానికి సంబంధించిన అవుట్కమ్ ఏమొచ్చింది, ఆబ్వియస్గా మీటింగ్ జరిగినప్పుడు అదేమి పేరెంట్ టీచర్స్ మీటింగ్ కాదు కదా, మా ఒక్క పిల్లాడు బాగా చదివాడా లేదా అని కనుక్కుని వెళ్ళిపోవడానికి. అక్కడ కంట్రీస్ మీట్ అవుతున్నాయి. సో వాళ్ళు డిఫరెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తారు. సో అలా ఈ 2022లో G20 సమిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటని గమనిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కండెమ్నింగ్ రష్యన్ అగ్రెషన్. గుర్తుపెట్టుకోండి, రష్యా కూడా G20లో మెంబరే. అండ్ మిగతా కంట్రీస్ అన్ని కూడా రష్యా ఏదైతే ఉక్రెయిన్ మీద అగ్రెషన్ చూపిస్తుందో, ఏదైతే దండయాత్ర చేస్తుందో దయాలాగా, సో దాన్ని కండెమ్ చేస్తున్నారు, అంటే దానిని వ్యతిరేకిస్తున్నారు. Member countries adopted a declaration deploring Russia's aggression in the strongest terms. అంటే ఎంతలా వ్యతిరేకించాలో అంతలా వ్యతిరేకిస్తున్నారు. ఆబ్వియస్గా వాట్ సార్ట్ ఆఫ్ సెన్స్ దట్ డస్ మేక్? ఒక దేశం ఇంకో దేశం మీద అటాక్ చేస్తే మనందరం అనుకుంటాం రష్యా ఉక్రెయిన్ గొడవ పట్టుకుంటున్నాయి, ఆ రెండు యుద్ధం చేసుకుంటున్నాయి, ఆ రెండే నాశనం అవుతాయి అని. నో. ఇప్పుడు ఉదాహరణకి ఉక్రెయిన్కి వేరే దేశం వచ్చి సపోర్ట్ చేసింది, ఎస్పెషల్లీ యూరోప్ సపోర్ట్ చేస్తుంది ఉక్రెయిన్కి. అందుకు గాను రష్యా ఏం చేస్తుంది, గ్యాస్ పైప్ లైన్ ఆపేసింది. సో ఇప్పుడు గ్యాస్ యూరోప్కి వెళ్ళట్లేదు, అంటే ఎనర్జీ అక్కడికి వెళ్ళట్లేదు. ఎనర్జీ అవ్వనప్పుడు యూరోప్లో యాక్టివిటీస్ ఎట్లా అవుతాయి, అక్కడ యాక్టివిటీస్ అవ్వకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది. అండ్ ఇన్ దట్ వే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ద ఉక్రెయిన్ అండ్ రష్యా హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. Obviously, the countries who are also associated with them, directly or indirectly, they are also getting affected. అందుకని డిమాండింగ్ ఇట్స్ అన్కండిషనల్ విత్డ్రాల్, అసలు ఏమీ కండిషన్స్ లేకుండా ఎప్పటికిప్పుడు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోండి అని రష్యాకి చెప్పాయి. దే ఆల్సో రికగ్నైజ్ దట్ వైల్ మోస్ట్ మెంబర్స్ కండెమ్ ద వార్ ఇన్ ఉక్రెయిన్, దేర్ వర్ అదర్ వ్యూస్ అండ్ డిఫరెంట్ అసెస్మెంట్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ శాంక్షన్స్. ఇక్కడ అన్ని దేశాలు కూడా చెప్పింది ఏంటంటే ఈ రష్యా అగ్రెషన్ని తగ్గించుకోవాలి. కాకపోతే అందరూ చెప్పింది ఒకట్లా కాదు. ఏమని, కొంతమంది ఏమన్నారు అన్కండిషనల్ విత్డ్రాల్, అసలు ఏమీ ఆలోచించకుండా ముందు విత్డ్రా అయిపోండి అని. కొంతమంది ఏమో శాంక్షన్స్ గురించి మాట్లాడారు. కొంతమంది ప్రస్తుతం సినారియో ఏంటి దాన్ని అసెస్ చేయండి తర్వాత ఆలోచిద్దాం అంటున్నారు. బట్ వాట్ ఆర్ బి ద రీజన్? ఎవ్రీ G20 మెంబర్ నేషన్ హ్యాస్ కండెమ్డ్ రష్యా ఫర్ ఇట్స్ అగ్రెషన్ ఆన్. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ గ్లోబల్ ఎకానమీ. ఆబ్వియస్గా 80% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి అక్కడి నుంచే వస్తుంది, 75% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ వాళ్ళ నుంచి వస్తుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటేనే ప్రపంచం జాగ్రత్తగా ఉంటుంది. సో ద G20 ఎకానమీస్ అగ్రీడ్ ఇన్ దేర్ డిక్లరేషన్ టు పేస్ ఇంట్రెస్ట్ రేట్ రైజెస్ కేర్ఫుల్లీ. పేస్ అంటే ఏంటి, స్పీడ్ పెంచడం అని అర్థం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆబ్వియస్గా ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో బ్యాంకు అవన్నీ పెంచుతున్నారు. సో వాళ్ళు అది ఏదైతే పెంచుతున్నారో దాన్ని జాగ్రత్తగా పెంచండి, సినారియోస్ని కన్సిడర్ చేయండి. బికాస్ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు మార్పుల వల్ల ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఆ విషయం చాలామందికి తెలియదు.
అలా ఇప్పుడు యూఎస్ఏ కూడా G20లో మెంబర్గా, ఇండియా కూడా G20లో మెంబరేగా, అండ్ ఇండియాతో పాటు ఇంకా చాలా దేశాలు కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు యూఎస్ఏ లాంటి పెద్ద కంట్రీ ఇంట్రెస్ట్ రేట్లు పైకి టమ్మని పెంచేసింది అనుకోండి, ఇండియాలో పరిస్థితి చిన్నాభిన్నం అయితే అప్పుడు ఏం చేస్తారు? ఇండియా అంటే ఓకే, అట్లీస్ట్ ప్రపంచంలోని వన్ ఆఫ్ ద లీడింగ్ ఎకానమీస్ కాబట్టి సంహౌ కంట్రోల్ చేసుకుంటుంది. బట్ వాట్ అబౌట్ కంట్రీస్ లైక్ సౌత్ ఆఫ్రికా, వాట్ అబౌట్ కంట్రీస్ లైక్ అర్జెంటీనా, వాట్ అబౌట్ కంట్రీస్ లైక్ సమ్ స్మాల్ నేషన్స్ లైక్ టర్కీ? అవి అంతగా డెవలప్ అవ్వలేదు, అట్ ద సేమ్ అంత పెద్ద ఎకనామీస్ కూడా కాదు. సో అవి డెఫినెట్గా సఫర్ అవుతాయి. అందుకని అండ్ స్పిల్ ఓవర్స్ అండ్ వాండ్ ఆఫ్ ఇంక్రీస్డ్ వాలటిలిటీ. ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ జరగాలంటే స్టెబిలిటీ ఈజ్ ద కీ. మీరైనా చూసుకోండి, మీరు బాగా ఆనందంగా ఉండాలి అని అంటే మీరు ఊరికి అటు ఇటు ఎమోషనల్గా షిఫ్ట్ అవ్వకూడదు. మీరు ఎప్పుడైనా ఒక సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటేనే మీరు కన్సిస్టెంట్గా ఉంటారు, కాబట్టి ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలరు. ఇన్ ద సేమ్ వే డెవలప్మెంట్ జరగాలి అంటే సినారియోస్ ఎప్పుడు స్టేబుల్గా ఉండాలి, అండ్ స్టేబుల్ ఇన్ ద రైట్ డైరెక్షన్, నాట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అలానే a sea change from last year's focus on mending the scares of the COVID-19 pandemic. So COVID-19 obviously 2020-2021లో ఉంది కాబట్టి దాని దృష్ట్యా వాళ్ళు కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా COVID-19 తిరిగి వెనక్కి వెళ్తుంది. ఆబ్వియస్లీ రిమెంబర్ ఇట్స్ స్టిల్ దేర్, బట్ కంపారిటివ్గా కొంచెం తగ్గింది కాబట్టి ఆ సినారియో నుంచి బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా జాగ్రత్తగా రావాలి కూడా. అండ్ ఆబ్వియస్లీ ఫుడ్ సెక్యూరిటీ, ఆకలి చావులు, ప్రపంచంలో అందరికీ తిండి దొరకట్లేదు. The leaders promised to take coordinated action to address food security challenges and applauded the Black Sea Grains Initiative. ఇప్పుడు మీకు డౌట్ ఏంటిది, ఈ బ్లాక్ సీ గ్రెయిన్స్ ఇనిషియేటివ్ ఏంటి అని? రష్యా ఉక్రెయిన్ రెండు గొడవ పడుతున్నప్పుడు ఉక్రెయిన్కి ఏదైతే బ్లాక్ సీ కనెక్షన్ ఉందో అక్కడ 3 మేజర్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ వాటి ద్వారా మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అంశం గురించి జరిగిన ఇనిషియేటివే ఈ బ్లాక్ సీ గ్రెయిన్స్ ఇనిషియేటివ్. దీంట్లో పార్టిసిపేట్ చేసింది ఆబ్వియస్లీ రష్యా, ఉక్రెయిన్, టర్కీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి దాని ఎక్స్పోర్ట్ అయితేనే కదా ఉక్రెయిన్కి డబ్బులు వచ్చేది, అండ్ ఉక్రెయిన్ విల్ బీ ఇన్ అ గుడ్ స్టేట్. ఆ విధంగా జరిపిన ఇనిషియేటివ్. అలా ఫుడ్ సెక్యూరిటీ ఏ విధంగా కూడా ప్రాబ్లం జరగకూడదు అనేది G20 తీసుకున్న ఒక అవుట్కమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. మనం ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం కదా క్లైమేట్ చేంజ్ అని, బికాస్ దట్స్ హౌ మ్యాగ్నానిమస్ ఇట్ ఈస్. ఒక పెద్ద సినిమా వస్తే ప్రపంచం అంతా కూడా దాని గురించి ఎలా అయితే డిస్కస్ చేస్తుందో, భారతదేశం ఎలా అయితే డిస్కస్ చేస్తారో, అలానే ఒక పెద్ద భూతం మన చుట్టూ తిరుగుతుంది అన్నప్పుడు హౌ కెన్ వి నాట్ డిస్కస్ అబౌట్ ఇట్? అందుకని ఈవెన్ G20 కూడా దాన్ని రియలైజ్ చేస్తుంది, దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. అందుకే క్లైమేట్ చేంజ్ గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేశారు. G20 leaders agreed to pursue efforts to limit the global temperature increase to 1.5 degrees Celsius, confirming they stand by the temperature goal from the 2015 Paris Agreement on Climate Change. సో ఈ 1.5 డిగ్రీస్ ఏంటంటే 2030 లోపల మన భూమి ఏదైతే వేడెక్కుతుందో దాన్ని 1.5 డిగ్రీ సెల్సియస్ లోపలికి ఆపాలి అని. అది వాళ్ళు 2015 ప్యారిస్ అగ్రిమెంట్లో అనుకున్నారు, అండ్ దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి అని అన్ని దేశాలు కూడా తీర్మానించుకున్నాయి. అండ్ నాట్ ఓన్లీ దిస్, వాళ్ళు ఈవెన్ టెక్నాలజీ మీద కూడా చాలా డిస్కస్ చేశారు. ఎస్పెషల్లీ ద డిజిటల్ టెక్నాలజీ ఏదైతే ఈ రోజుల్లో పేమెంట్స్ జరుగుతున్నాయో, అలానే డిజిటల్ అడ్వాన్స్మెంట్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, సైబర్ ట్రాన్స్పరెన్సీ అవ్వచ్చు, పేమెంట్స్ రిగార్డింగ్ అవ్వచ్చు, ఇదంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళు దానికోసం కూడా కృషి చేయాలని చెప్పి తీర్మానించుకున్నారు. ఎప్పుడు కూడా ఏది కూడా ఈజీగా రాదు, ఇది మనందరికీ తెలుసు. అలానే G20 ఏవైతే అవుట్కమ్స్ తీసుకుందో దట్స్ ఫైన్ బికాజ్ అవి డిస్కస్ చేశారు, బట్ స్టిల్ దే ఆల్సో హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, దే ఆల్సో హ్యావ్ సమ్ ఛాలెంజెస్. అవి ఏంటంటే ఒకటి ఆబ్వియస్గా ఇంపాక్ట్ ఆఫ్ రష్యాస్ ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్. Russia's invasion of Ukraine has not only created massive geopolitical uncertainty but also spiked global inflation. ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, ఫస్ట్ లెట్ మీ టెల్ యూ, అసలు చాలామంది ఇన్ఫ్లేషన్ గురించి పట్టించుకోవడమే మానేశారు. సింపుల్గా చెప్పాలి అంటే ఒకప్పుడు 2 రూపాయలకి పార్లేజీ బిస్కెట్ వచ్చేది, దాంట్లో దగ్గరగా 8 లేదా 7 బిస్కెట్లు ఉండేవి. ఈ రోజుల్లో అదే పార్లేజీ బిస్కెట్ 5 రూపాయలు ఇస్తే కానీ రాదు, అండ్ దాంట్లో కూడా మహా అయితే 5 లేదా 6 బిస్కెట్లు మట్టుగా ఉంటాయి. ఇది అర్థం కాలేదా? ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. పానీపూరి ఒకప్పుడు 2 రూపాయలకి 5 పానీపూరీలు వచ్చాయి, అలాంటిది ఇప్పుడు 10 రూపాయలకి 4 పానీపూరీలు వస్తున్నాయి. అంటే మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చినా సరే మీకు అంతకుముందు వచ్చిన పానీపూరీలు రావట్లేదు. వాట్ డస్ దట్ మీన్? మీ ప్రైస్కి ఏదైతే పర్చేసింగ్ పవర్ ఉందో అది తగ్గిపోయింది, మీ ప్రైస్కున్న పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది, అండ్ దట్స్ వాట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ డూయింగ్. సో ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిందో ఆబ్వియస్లీ స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి, అందరిలో నాకు భయం పట్టుకుంది, స్టెబిలిటీ లేదు, వొలటాలిటీ ఎక్కువగా ఉంది. వొలటాలిటీ ఉన్నప్పుడు సప్లై డిమాండ్ చైన్ మారిపోతుంది, సప్లై సరిగ్గా జరగదు, డిమాండ్ ఉన్నట్టుండి పెరుగుతుంది, ఉన్నట్టుండి తగ్గుతుంది. ఆబ్వియస్లీ అది ఇన్ఫ్లేషన్కి లీడ్ చేస్తుంది. అందుకని ఇప్పుడు దాన్ని ఎట్లాగైనా కంట్రోల్ చేయాలి, అండ్ దట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. The associated sanctions by the West have further queued the pitch. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందిరా నాయనా అంటే రష్యా మీద ఏవైతే వెస్టర్న్ కంట్రీస్, ఈవెన్ యూరోప్, అమెరికా ఇవన్నీ కూడా ఏవైతే శాంక్షన్స్ పెట్టాయో అది పరిస్థితిని ఇంకా భయంకరంగా చేసింది. Persistently high inflation at historic highs in several countries has eroded purchasing power across these countries, thus dragging down economic growth. Obviously, just imagine,
రూ. 2కి 5 పానీపూరీలు అంటే పేదవాడైనా సరే రూ. 2 ఇచ్చి 5 పానీపూరీలు తింటాడు. కానీ రూ. 10 ఇచ్చినా సరే నేను 4 పానీపూరీలు ఇస్తాను అంటే అప్పుడు సగం మంది పానీపూరి తినడం మానేస్తారు. ఇప్పుడు పానీపూరి తినడం మానేస్తే ఏమైందిలేని మీరు అనుకుంటారు. అలా ఒక్కళ్ళకైతే ప్రాబ్లం లేదు. అలా దేశం మొత్తం అన్ని వస్తువుల్ని దృష్టిలో పెట్టుకుని అలానే చేస్తే ఓన్లీ పానీపూరి పార్లేజీకి ఎంత సినారియో ఉంటే జస్ట్ ఇమాజిన్ ద హోల్ ఆఫ్ ఇండియా. ఆబ్వియస్లీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది కాబట్టి ప్రతిదీ కూడా ఖరీదైపోతుంది. ఎవ్రీ ఐటమ్ విల్ బికమ్ కాస్ట్లీ అయినప్పుడు మనం ఎనీవేస్ ఎఫర్ట్ చేయలేం కదా. సో దట్ క్లియర్లీ టెల్స్ రైట్. అందుకని ఇప్పుడు ఎవరు ఏమి కొనుక్కోరు కాబట్టి ఎకనామిక్ గ్రో అవ్వదు. అండ్ మోర్ ఓవర్ ఎవరేం కన్స్యూమ్ చేయట్లేదు కాబట్టి ప్రొడక్షన్ ఒకవైపు ఉండదు, ఉన్నది కూడా ఎవరు కొనుక్కోరు కాబట్టి ప్రైసెస్ పడిపోతాయి అండ్ ఎకనామిక్ గ్రో అవ్వదు. కాబట్టి మెల్లిమెల్లిగా కంట్రీ యొక్క సినారియో మారిపోతుంది. అండ్ హెన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద కంట్రీస్ టు యాక్ట్ ఆన్ దిస్. అలానే ఆబ్వియస్లీ రైజింగ్ ఇన్ఫ్లేషన్, వాళ్ళు దాన్ని కూడా కంట్రోల్ చేయాలి కదా. ఇన్ రెస్పాన్స్ టు హై ఇన్ఫ్లేషన్ సెంట్రల్ బ్యాంక్స్ అక్రాస్ కంట్రీస్ హ్యావ్ రైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్స్. సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఏంటి? మన ఇండియా దగ్గరకు వచ్చేసరికి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్ని పెంచేస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దానిని కంట్రోల్ చేయడం కోసం బ్యాంక్స్ మళ్ళీ ఆర్బీఐకి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా అనమాట. హ్యావ్ డాంపెండ్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్దర్. ఆబ్వియస్లీ బ్యాంక్స్ దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళు ఇన్ రిటర్న్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి లోన్స్ ఇచ్చి దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు. అట్ ద సేమ్ టైం లోన్స్ ఇవ్వడం వల్ల మనీ వస్తుంది కాబట్టి క్రెడిట్ వస్తుంది కాబట్టి దాని ద్వారా ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచింది కాబట్టి ఉల్టా లోన్లు ఇవ్వకపోయి ఈ బ్యాంకులు తిరిగి ఆర్బీఐకి కట్టాల్సి వస్తే అప్పుడు సినారియో వేరేలా ఉంటుంది. బికాస్ దే వోంట్ బి ఏబుల్ టు గివ్ లోన్స్ టు ద పీపుల్. సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మేజర్ ఎకానమీస్ సచ్ యాజ్ ద యూఎస్ అండ్ ద యూకే ఆర్ సెట్ టు ఫేస్ ఎ రెసిషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అదర్స్ సచ్ యాజ్ దోస్ ఇన్ ద యూరో ఏరియా ఆర్ లైక్లీ టు స్లో డౌన్ టు ఆల్మోస్ట్ హాల్ట్. అంటే కొన్ని కంట్రీస్ ఏమో రిసెషన్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాయి, యూఎస్ఏ యూకే లాంటి కంట్రీస్. కొన్ని కంట్రీస్ ఏమో ఇంకా ఎకనామిక్ గ్రోత్ అయ్యేలా లేదు, ఒక స్టాండ్ స్టిల్ పొజిషన్లోకి వచ్చేలా ఉన్నారు, ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్. దీనికి తోడు స్లో డౌన్ ఆఫ్ మేజర్ ఎకానమీస్ ఎస్పెషల్లీ లైక్ చైనా మనకు తెలుసు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. చైనా వన్ ఆఫ్ ద మేజర్ ఇంజన్స్ ఫర్ గ్లోబల్ గ్రోత్ ఈజ్ విట్నెసింగ్ అ షార్ప్ స్లో డౌన్ యాజ్ ఇట్ స్ట్రగల్స్ విత్ అ రియల్ ఎస్టేట్ క్రైసిస్. సో అక్కడ రియల్ ఎస్టేట్ క్రైసిస్లో రీసెంట్గా ఒక కంపెనీ కూడా దివాలా తీసింది. అలా చాలా కంపెనీస్ అన్ని మూతపడిపోతున్నాయి, వాళ్ళ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, వాళ్ళ ఎకానమీస్లో అయిపోతుంది. చైనా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక వ్యవస్థే మెల్లిమెల్లిగా పడిపోతూ ఉంటే జస్ట్ ఇమాజిన్ ద సినారియో ఆఫ్ స్మాల్ ఎకానమీస్. రైజింగ్ జియోపొలిటికల్ రిఫ్ట్స్. The world economy is struggling with geopolitical rifts such as the tensions between the US and the China, the two biggest economies in the world, or the decline in trade between the UK and the Euro area in the wake of the Brexit decision. యూఎస్కి చైనాకి ఎప్పుడు పడదు, ఆ రెండు కూడా కొట్టుకుంటూనే ఉంటాయి. సో ఈ రెండు కొట్టుకుంటున్నాయి కాబట్టి యూఎస్ రిలేటెడ్ కంట్రీస్ అన్ని కూడా యూఎస్కి సపోర్ట్ చేస్తాయి, చైనాతో ఉన్న కంట్రీస్ అన్ని కూడా చైనాకి సపోర్ట్ చేస్తాయి. సో ఆ టస్సులు ఉండడం వల్ల రెండు సెపరేట్ అయిపోతాయి, అక్కడ ఎకనామిక్ గ్రోత్ అనేది జరగదు. బికాస్ ఎకనామిక్ గ్రోత్ జరగాలంటే రెండు వైపులా కలిసిమెలిసి ఉండాలి. ఒకళ్ళొక వైపు వెళ్ళిపోయారు అనుకోండి, ఆబ్వియస్లీ సప్లై ఉన్న డిమాండ్ లేకపోతే లాభమే ఉంది, లేదు డిమాండ్ ఉన్న సప్లై ఉండకపోతే లాభమే ఉంది. అలానే బ్రెగ్జిట్ 2016లో జరిగిన సంగతి మనందరికీ తెలుసు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి నువ్వు మేమంటే ఇష్టం లేదని బయటకు వెళ్ళిపోయావు కదా, నేను మీకు ఎందుకు సపోర్ట్ చేయాలని యూరోపియన్ యూనియన్ అంటుంది. ఆ విధంగా ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా వాళ్ళ బెనిఫిట్ ఆబ్వియస్లీ చూసుకోవాలి, నో డౌట్. అలా అని చెప్పి మీరు ప్రపంచం మొత్తాన్ని పక్కన పెట్టేస్తే ఇలా గొడవలు పడుతూనే ఉంటారు, గొడవల మధ్యలో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతూనే ఉంటాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటాయి, కామన్ మ్యాన్ సఫర్ అవుతూనే ఉంటాడు. అండ్ హెన్స్ G20 is a very important conference because those countries have discussed on all these issues. Well, whatever be the thing, వాళ్ళు ఎంతవరకు డిస్కస్ చేసినా, వాళ్ళు ఎన్ని కూడా తీర్మానాలు రెజల్యూషన్స్ తీసుకున్నా సరే, అల్టిమేట్గా యాజ్ లాంగ్ యాజ్ కామన్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సాటిస్ఫైయింగ్ లైఫ్, వాళ్ళు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయనంత వరకు కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు ద పీపుల్. యాక్చువల్లీ వాళ్ళు ఎంతసేపు అనుకుంటారు, ఆ దేశాలు వెళ్ళి మీట్ అయ్యారు, ఒక కప్పు టీ తాగారు, కప్పు కాఫీ తాగారు, ఒక లంచ్ చేశారు, తిరిగి వచ్చేసారు ఫ్లైట్లో అని అనుకుంటారు. Because they are not seeing the benefit. But whatever be the reason, we have to keep the trust in these institutions. మనం వాటి మీద నమ్మకం పెట్టకపోతే ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఉండదు అండ్ మళ్ళీ మనం అన్సివిలైజ్డ్ వేలోకి వెళ్లాల్సి వస్తుంది. అండ్ హెన్స్ వీ రియలీ విష్ దట్ G20 కాదు, G7 అవ్వచ్చు, G20 అవ్వచ్చు, లేదు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, మరి ఏ సంస్థ అయినా సరే ప్రజలని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం తీర్మానాలు చేయాలి, ప్రజల కోసం పాలసీస్ని తయారు చేయాలి. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఈవెన్ మీరు ఓటు వేసేటప్పుడైనా సరే ప్రజల కోసం ఆలోచించే వాళ్ళ కోసం ఓటేయండి. మావాడు, మాకు తెలిసిన వాడు, నేను నిన్నే చూశాను వాడిని, నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు, ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చాడు, ఓటుకి నోట్ ఇచ్చాడు, మందు బాటిల్ ఇచ్చాడు, పొట్లం బిర్యానీ ఇచ్చాడు, పులిహార ప్యాకెట్ ఇచ్చాడు, ఇవి కాదు. మీరు పులిహార ప్యాకెట్ ఆ రోజు తినేస్తారు, బిర్యానీ పొట్ల ఆ రోజు తినేస్తారు, బీర్ ఆ రోజే తాగేస్తారు, 5,000 నెల రోజులు ఖర్చు పెట్టేస్తారు. మిగతా 4 సంవత్సరాల 11 నెలలు ఏం చేస్తారు మాస్టారు? మీ జీవితం మొత్తం సర్వనాశనం, శంకరాభరణం అయిపోతుంది అంతా.
అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇన్స్టిట్యూషన్స్ని నమ్మండి. ఆ ఇన్స్టిట్యూషన్స్ని జాగ్రత్తగా నడిపించగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పదవిలోను వాళ్ళని పవర్లోను కూర్చోబెట్టండి. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్.